ఐపీఎల్ 2026 మార్చి 28న మొదలు కానుంది. ఈ తరుణంలో ఫ్రాంచైజీలకు షాక్లు ఎదురవుతున్నాయి. విదేశీ స్టార్ ఆటగాళ్లకు గాయాలు ఐపీఎల్ టీంలకు తలనొప్పిగా మారాయి. కొందరు సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్లకు దూరం కావడం ఖరారు కాగా, ఇద్దరు ఏకంగా మొత్తం ఎడిషన్ నుంచి అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా స్టార్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా ఇషాన్ కిషన్ ను ఫ్రాంచైజీ ఎంపిక చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలకమైన ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. దీంతో అతడు కూడా ఈ సీజన్ స్టార్టింగ్ కొన్ని మ్యాచ్లకు ఉండడు. ఇది డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి భారీ మైనస్. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాల్సిన ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. యాషస్ సిరీబ్, బిగ్ బాస్ ఆడిన స్టార్క్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఢిల్లీకి ఇబ్బందిగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంతో కీలకమైన ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎలిస్ కండరాల గాయం వల్ల ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమవుతాడని తెలుస్తోంది. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ అయిన అతడు లేకపోవడం 5 టైమ్ ఛాంపియన్ సీఎస్కేకు ఆందోళనగా మారింది. ఎలిస్ కు రిప్లేస్మెంట్ గా ఎవరిని తీసుకోవాలనేది చెన్నైకు ఛాలెంజ్. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్ కూడా ఈ ఎడిషన్ ఐపీఎల్ కు దూరమైనట్లే. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రీప్లేస్మెంట్ ఆప్షన్లను వెతుకుతున్నట్లు సమాచారం. ఈ సీజన్ కోసం సీఎస్కే నుంచి కరణ్ ను ట్రేడ్ ద్వారా దక్కించుకుంది రాజస్థాన్. కాగా భారత యంగ్ పేసర్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ హర్షిత్ రాణా కూడా ఈ సీజన్ నుంచి గాయం వల్ల అవుట్ అయ్యాడు. గాయాల ఎఫెక్ట్ ఈ సీజన్లో ఏ జట్టుపై ఎక్కువగా పడుతుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.